చాలా మంది టీత్ క్లీనింగ్ ఆర్ స్కేలింగ్ అని కూడా అంటారు. స్కేలింగ్ అంటే చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే బాగా సెన్సిటివిటీ అవుతుంది, పెయిన్ అనిపిస్తుంది, అసలు చేపించుకోలేకపోతున్నాము, గమ్స్ బాగా ఇరిటేట్ అవుతుంది. ఇట్లా చాలా మంది మన స్కేలింగ్ చేయించుకుందామంటే చాలా భయపడతారు. సో వాళ్ళందరి కోసం ఇప్పుడు మన మార్కెట్లోకి చాలా లేటెస్ట్ టెక్నాలజీ ఒకటి వచ్చిందండి. దాన్నే మనం గైడెడ్ బయోఫిల్మ్ థెరపీ అంటాం, జీబీటీ అని అంటాం. సో ఈ వీడియోలో మనం ఈ నార్మల్ స్కేలింగ్ అల్ట్రాసానిక్ స్కేలర్ ఏదైతే ఉంటుందో దానికి ఇంకా ఈ జీబీటీ వీటికి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి, ఎట్లా పనిచేస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్, నేను డాక్టర్ సుహాస్, చీఫ్ డెంటల్ సర్జన్, డెంటల్ ఇంప్లాంటాలజిస్ట్ అట్ ఎలిడెంట్ ఇంటర్నేషనల్ బంజారా హిల్స్ బ్రాంచ్. మా బ్రాంచెస్ కొండాపూర్, కుకట్పల్లి అండ్ మణికొండలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ స్కేలింగ్ వర్సెస్ గైడెడ్ బయోఫిల్మ్ థెరపీ, జీబీటీ. సో మీరు మామూలుగా రెగ్యులర్గా చూసే స్కేలర్ ఇట్లా ఉంటుందండి. దానికి ఒక మెటల్ టిప్ ఉంటుంది. దిస్ ఇస్ అ రెగ్యులర్ అల్ట్రాసానిక్ స్కేలర్ అండ్ దిస్ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఈజ్ గైడెడ్ బయోఫిల్మ్ థెరపీ, జీబీటీ అంటారు. సో దీనికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇది చాలా లేటెస్ట్ టెక్నాలజీ, స్విట్జర్లాండ్ నుంచి వచ్చింది. స్విస్ టెక్నాలజీ, చాలా లేటెస్ట్. సో ఫస్ట్ అసలు మెథడ్ ఏంటి, ఎట్లా అవుతుంది స్కేలింగ్ ఇన్ నార్మల్ అల్ట్రాసానిక్? మనకి దీంట్లో ఒక స్క్రేపింగ్ మూమెంట్ ఉంటుందండి. ఈ మెటల్ టూల్స్ ఉంటాయి, మెటల్ టిప్ ఉంటుంది. ఆ టిప్ని మనం ఫిజికల్గా టీత్తో కాంటాక్ట్ చేసి స్క్రేపింగ్ మూమెంట్ ఉంటుంది, కానీ చాలా హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అల్ట్రాసానిక్ అంటారు. అండ్ ఇది చేసేటప్పుడు క్లినిషియన్ స్కిల్ బట్టి మనకి ఎంత బాగా జరుగుతుంది అనేది డిసైడ్ అవుతుంది. అదే గైడెడ్ బయోఫిల్మ్ థెరపీలో చూస్తే మీకు ఎయిర్ పాలిషింగ్ అండ్ అల్ట్రాసానిక్, స్మార్ట్ అల్ట్రాసానిక్, ఈ టెక్నాలజీతో మనకి క్లీనింగ్ అనేది జరుగుతుంది. సో దీంట్లో ఫిజికల్ కాంటాక్ట్ డైరెక్ట్గా ఉండదు. ఎయిర్ పార్టికల్స్ అండ్ డిస్టిల్డ్ వాటర్, ఈ మూడు కాంబినేషన్తో మనకి క్లీనింగ్ జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, దట్ ఈస్ ద మెథడ్. దెన్ పెయిన్ లెవెల్స్ మనం జనరల్గా స్కేలర్తో చేయించుకుంటే ఖచ్చితంగా నేను స్టార్టింగ్లో చెప్పినట్టు చాలామంది సెన్సిటివ్ పెయిన్ అనేది ఫీల్ అవుతారు. బట్ మనకి జీబీటీతో చేస్తే పెయిన్లెస్ అండ్ వెరీ జెంటిల్గా ఉంటుంది, బికాస్ డైరెక్ట్ కాంటాక్ట్ లేదు, ఎయిర్ అండ్ వాటర్, దట్స్ ఆల్. నెక్స్ట్ గమ్ ఇరిటేషన్స్. సో మనకి స్కేలర్తో చేసేటప్పుడు టూత్కి గమ్కి మధ్యలో మనం క్లీనింగ్ చేసే ప్రొసీజర్లో మనకి గమ్స్ బాగా ఇరిటేట్ అవుతాయి. సో ఇన్ దట్ సిచ్యువేషన్ స్కేలర్ ఇస్ నాట్ సో కంఫర్టబుల్. అదే మనము జీబీటీ యూజ్ చేస్తే కనుక పెయిన్లెస్గా జెంటిల్గా మనకి గమ్స్ కింద వరకు కూడా 9 మిల్లీమీటర్ ఇన్సైడ్ ద గమ్స్ కూడా మనకి క్లీనింగ్ ఈజీగా అయిపోతుంది. అండ్ ఎటువంటి ఫిజికల్ కాంటాక్ట్ ఉండదు కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసే టెక్నాలజీ మనకి బేసిక్ అల్ట్రాసోనిక్ టెక్నాలజీ అండి. చాలా డెకేడ్స్ నుంచి ఉంది ఈ టెక్నాలజీ. ఇప్పుడు జీబీటీలో వచ్చేసి లేటెస్ట్ మోడర్న్ టూల్స్, ఎయిర్ ఫ్లో టెక్నాలజీ, అలాగే పీజాన్ టెక్నాలజీ, ఈ టెక్నాలజీస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద జీబీటీ. నెక్స్ట్ యాక్యురసీ. ఏది బాగా క్లీన్ చేస్తుంది అంటే సింగిల్ ఆన్సర్ గైడెడ్ బయోఫిల్మ్ థెరపీ, నో టూ థింగ్స్ అబౌట్ ఇట్. బికాజ్ దీనికి ఒక 8 స్టెప్ ప్రొసీజర్ ఉంది. ఒక డిస్క్లోజింగ్ ఏజెంట్ యూజ్ చేస్తాము. సో ఆ డిస్క్లోజింగ్ ఏజెంట్ మనకి ఎక్కడెక్కడ బయోఫిల్మ్ ఉందో చాలా క్లియర్గా చూపించేస్తుంది. సో కంప్లీట్గా పర్పుల్ స్టెయిన్లో చూపిస్తుంది. అదంతా ఎలిమినేట్ చేస్తేనే మన ప్రొసీజర్ కంప్లీట్ అవుతుంది. బట్ దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఛాన్స్ దట్ యూ మిస్. చాలా బయోఫిల్మ్ పళ్ళ సందుల మధ్యలో, గమ్స్ మధ్యలో చాలాసార్లు నార్మల్ స్కేలింగ్లో మిస్ అయిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి టైం టేకెన్ అండి. రెగ్యులర్ స్కేలర్ మనకి అరౌండ్ 45 to 50, 60 మినిట్స్ ఈజీగా పడతాయి. హెవీ స్టెయిన్స్ ఉంటాయి. హెవీ స్టెయిన్స్ ఉన్న కేసెస్ కూడా మనం జీబీటీలో 30 to 40 మినిట్స్లో ఈజీగా చేసేయచ్చు. సో ఇట్ ఈస్ మోర్ ఫాస్ట్, మోర్ ఎఫిషియంట్. రెగ్యులర్ చాలా తక్కువ క్యాలిక్యులస్ ఉన్నప్పుడు 10-15 మినిట్స్లో అయిపోతుందండి రెగ్యులర్ స్కేలర్. ఇదైతే 5-10 మినిట్స్లో వీ కెన్ క్లోజ్. సో పేషెంట్స్ ఎవరెవరికి స్కేలర్ సూటబుల్ అంటే సెన్సిటివిటీ ఇష్యూస్ ఏమీ లేకుండా, గమ్ కూడా మంచి హెల్తీగా ఉండి, జస్ట్ స్లైట్ డిపాజిట్స్ ఉన్న కేసెస్లో మనం నార్మల్ స్కేలింగ్ చేసుకోవచ్చు. కానీ ఎవరైతే సెన్సిటివ్ పేషెంట్స్ ఉంటారో, ఎవరికైతే ఈ స్కేలింగ్ అనే ఫోబియా ఉంటుంది పెయిన్ సెన్సిటివిటీ గురించి, అలాగే ఇంప్లాంట్స్ ఎవరైతే పెట్టించుకున్నారో, ఆర్థోడాంటిక్ అలైన్మెంట్, టీత్ అలైన్మెంట్ బ్రేసెస్ కానీ అలైనర్స్ కానీ ఎవరైనా వాడితే వాళ్ళు, వినియర్స్ వాడేవాళ్ళు, క్యాప్స్ బ్రిడ్జ్లు ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ మోర్ ఎఫిషియెంట్గా క్లీనింగ్ అవ్వాలంటే డెఫినెట్గా మనం జీబీటీ వెళ్ళాల్సిందే. క్యాప్స్కి, వినియర్స్కి స్కేలర్స్ యూజ్ చేయరండి. క్యాప్స్ ఊడిపోయే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి.
ఇంప్లాంట్ సర్ఫేస్ మీద మనం మన అల్ట్రాసానిక్ మెటల్ టిప్స్ని టచ్ చేయకూడదు. దట్ ఈస్ డెఫినెట్లీ ఎ బిగ్ బ్లండర్ అయిపోతుంది. బట్ మనకి ఇక్కడ జీబీటీ ఈస్ ద ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ విచ్ కెన్ బి యూజ్డ్ డైరెక్ట్లీ ఆన్ ద ఇంప్లాంట్ సర్ఫేస్. సో కొంతమందికి కొన్ని థ్రెడ్స్ అనేది ఎక్స్పోజ్డ్ ఉంటాయి, గమ్స్ కంటే బయటికి కొంచెం థ్రెడ్స్ ఇంప్లాంట్స్ది కనబడుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి క్లీనింగ్ చేయాలంటే మాత్రం మనం జీబీటీ కంపల్సరీగా యూజ్ చేయాలి. కంఫర్ట్ లెవెల్స్, పేషెంట్ జనరల్గా స్కేలింగ్ అవుతున్నంత వరకు మనకు బాగా యాంగ్షియస్గా ఉంటాడు. అండ్ ఇక్కడ మంచిగా జీబీటీలో రిలాక్సింగ్గా ఉంటుంది, స్ట్రెస్ ఏమీ ఉండదు. వామ్ వాటర్తో మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది దాని పౌడర్లో. సో మీకు బేసికలీ జీబీటీ ప్రొసీజర్ ఇన్ డీటెయిల్ ఇంకో వీడియో లింక్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. మీరు అది క్లిక్ చేసి ప్రొసీజర్ ఇంకా డీటెయిల్డ్గా అండ్ లైవ్ వీడియో కూడా ఉంది, ఆ 2 వీడియోస్ చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్, స్టెయిన్స్ ఏది బాగా రిమూవ్ చేస్తుంది అంటే డెఫినెట్లీ జీబీటీ, బికాజ్ ఆఫ్ హై ప్రెషర్ ఎయిర్ పార్టికల్స్ అనేది అబ్రెసివ్ పార్టికల్స్ ఉంటాయి, అండ్ వాటర్. ఈ 3 కలిసి చాలా హై ప్రెషర్లో మనకి హై స్పీడ్, ఫర్ ఎగ్జాంపుల్ హై స్పీడ్ కార్ వాష్ అయినట్టు కొద్దిగా. బట్ దీస్ ఆర్ మెడికల్ గ్రేడ్ ఎక్విప్మెంట్ అండ్ మెడికల్ గ్రేడ్ సబ్స్టెన్సెస్ దట్ వీ యూజ్ హియర్. సో లాస్ట్ పాయింట్ వచ్చేసి పోస్ట్ ట్రీట్మెంట్ సెన్సిటివిటీ. సో మనకి స్కేలర్తో చేసినప్పుడు బాగా డిపాజిట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఎక్కువ టైం చేసిన వాళ్ళకి, సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి అయితే బాగా పోస్ట్ ఆఫ్ సెన్సిటివిటీ 1 or 2 days ఉండే అవకాశం ఈజీగా ఉంటుంది. కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఉంటుంది, అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ హాట్ ఆర్ కోల్డ్ తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారు. ఇట్లాంటి డిస్కంఫర్ట్ ఏమీ ఉండదు జీబీటీలో. సో అల్ట్రాసానిక్ స్కేలర్స్ సమ్వాట్ ఇట్లా ఉంటుంది, అండ్ దిస్ ఈజ్ అ జీబీటీ.